మీరు ప్రత్యక్షంగా చూసింది ఇంకోటంటే రంగా గారిది కదా మీరు? రంగా గారికి నేను ప్రత్యక్షంగా లేదు, గురుగారు ప్రత్యక్షంగా ఉన్నాను. ఆహా. రంగా గారిది ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖుని మేము శబరిమల వెళ్ళి, శబరిమల నుంచి నేను, మీ గురుగారు, వదిన, వీళ్ళంతా మా అందరం కలిసి తిరిగి వచ్చేసాం. తిరిగి వచ్చేసి నేను మాల తీసేయటం కోసం గురుగారు ఇంటికి వెళ్ళి మాల తీసేసి మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు మల్లిక్ రంగా గారు ఫోన్ చేశారు, ఇప్పుడే ఫోన్ చేశారు, పెట్టేశారు, మళ్ళీ చేయనా అన్నాడు. నువ్వు చేయి, ట్రై చేయను అంటే గవ్వ వెళ్తాను, ఎందుకంటే నేను నీళ్లు గీళ్ళు పోసి రావాలి కదా లోపలికి. ఈ లోపల తను ట్రై చేస్తే అది లేదు అన్నయ్య, నేను మన అందరం అనుకున్నది ఏంటంటే 26వ తారీఖు మార్నింగ్ కోరమండలు బయలుదేరుతాను వస్తే 26 ఈవినింగ్ ఏమో నిరాహార దీక్ష మానేయడానికి మీటింగ్ పెడదాం అనుకున్నాం. ఆ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రామ్ అలాగే ఉందని అన్నయ్యతో చెప్తే చాలు, రేపు మార్నింగ్ కోరమండలో బయలుదేరిపోమని, టికెట్లు పలానా ఆడి దగ్గర ఉన్నాయి, టికెట్లను తీసుకుని వస్తే నువ్వు కూడా రా అని చెప్పేసి అన్నయ్య చెప్పాడు. బట్ కోరమండల ఎక్స్ప్రెస్ బయలుదేరి రెడీ అవుతుండగా ఫోన్ రింగ్ అయింది, ఆయన పోయారు. నా జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద అప్సెట్. ఎప్పుడు గుర్తొచ్చినా కాసేపు బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయదు. అంత అవసరం అంటే సినిమా గురించి కాదు, ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్. సినిమాదే ఉందండి, సినిమా ఎవరి టాలెంట్ వాడితే. కానీ అలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనం చూడలేమండి, పోగొట్టుకున్నాం. మీరు దానికి ఆయన తాలూకు ఔదార్యాన్ని, ఆయన తాలూకు గొప్పతనాన్ని తట్టుకోలేక నిందలు వేసేవాళ్ళు ఎంత చెప్తే. అదర్వైజ్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ పర్సన్. రంగా గారి హత్యకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఏదో చేసినట్టున్నారు కదా సార్ ఆ టైం? ఏదన్నా యాజ్ ఇట్ ఈస్గా ఏమైందంటే అండి, రంగా గారు సినిమా ముందు ఫస్ట్ సినిమా ఏంటంటే తీసినప్పుడు ఏంటంటే దాంట్లో రాధా గారి మర్డర్ ఒకటి ఉంటుంది. ఇంటర్వల్ పాయింట్లో రాధా గారిని చంపేస్తారు. అంటే షట్టర్ ఒక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ ఓపెన్ చేయడానికి ఆయన వెళ్తాడు. అక్కడికి ఆయన ఇలా కట్ చేసి లోపలికి వెళ్ళగానే షట్టర్ వేసేసి లోపల చంపేస్తారు. లోపల ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. బట్ షట్టర్ ఓపెన్ చేసి ఈ లోపల భానుచంద్ర పరిగెట్టుకుంటూ వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తే ఆయన డెడ్ బాడీ వచ్చేసి బయటపడుతుంది. ఇంకా చావబోయే ముందు అని చెప్పాను, నేను ఎప్పుడు మన ఇద్దరు వెళ్ళకూడదు, ఒకడే వెళ్ళాలని ఎందుకు చెప్పాను, ఇప్పుడైనా అర్థమైందా నీకు, ఇప్పుడైనా నువ్వు ఒక్కడవే వెళ్ళు అని చచ్చిపోతాడు. అది అసలు ఆ సీన్ చూసిన ప్రతి వాళ్ళకి లోపల ఇలా జరిగిందనే విషయం ధవళ సత్యానికి ఎలా తెలుసు. ఎగ్జాక్ట్ ఏం జరిగిందో అదే పోస్ట్ మార్టం రిపోర్టు, అదే ఫొటోసు అన్నీ అలా తెలుసు తనకి ఎవరు చెప్పారు. ఇది ఒక పెద్ద చిన్న కాంట్రవర్సీ కింద డెవలప్ అయ్యింది. తర్వాత సెన్సార్లు కూడా దాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే సినిమాని రోడ్డు మీద వేసేద్దాం అనుకునే స్థాయికి తీసుకెళ్ళారు మమ్మల్ని. రోడ్డు మీద సర్టిఫికేట్ అవసరం లేదు కదా, మామూలు ఇప్పుడు నాటకం వేస్తున్నారు, ఆపుతున్నారా? లేదే, అలాగే సినిమా కూడా వేస్తాం అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు దిగొచ్చారు, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, చిన్న చిన్న కట్స్ చేసి. రంగా గారి డెత్ మాత్రం ఒకటే సింగిల్ కట్ ఇచ్చారు. సింగిల్ కట్ ఒకటే కట్. నేను నవ్వేసి ఊరుకున్నా. మీకు సర్టిఫికేట్ ఇచ్చే యోగం మీకు లేదు, తీసుకునే యోగం నాకు లేదు రత్నప్రభ గారు. ఈ సర్టిఫికేట్ నేను చంపటానికి ముందు మీరు తీసేసుకోండి, నా మాట విని పట్టుకెళ్ళి పివి నరసింహారావుకి ఇచ్చేయండి, ఆయన ఏం చేసుకున్నట్టు చేసుకోమనండి. అలా కదండి, పివి నరసింహారావుకి ఏం సంబంధం లేదండి, మన మెంబర్స్ కొంతమంది ఈ సీన్ ఒకటి తీసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారండి. సినిమా తీసిందే ఒక్క సీన్ కోసం, లేకపోతే సినిమాలు తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత ఘోరం జరిగింది విజయవాడలో అని చెప్పడం కోసం సినిమా తీశాను నేను. మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, నాకు 1 అవర్ టైం, అదర్వైజ్ నేను సినిమా రోడ్డు మీద వేసేస్తాను, తర్వాత మీ ఇష్టం. తర్వాత మీరేం చేసుకున్నాను, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, చంపేస్తారా, మీరేమైనా చేయండి, వీ డోంట్ మైండ్. ప్రొడ్యూసర్ గారు నేను ఇద్దరే ఉంటాం ప్రొజెక్షన్ ముందు, మీతో చెప్తున్నాం కదా, మీరు ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి, మాకు అభ్యంతరాలు. అప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ ఆవిడ గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారితో మంతనాలు జరిపి
ఇలా మరీ అంత పట్టి పట్టకూడదు అలా సత్యం. కొంచెం అటు చూసి చూడట్టు ఉండాలి. కొన్ని పనులు చేసేయాలి కానీ చెప్పకూడదు మనం. నా వల్ల కాదన్నా ఇది రేపొద్దున మళ్ళీ సినిమా రన్ అవుతూ ఉండగా ఆపడం నాకు ఇష్టం లేదు. అందుకోసం అది సరే ఓకే నువ్వు ఎలా అడిగావు అలాగే ఇచ్చేస్తున్నారు. సర్టిఫికేట్ కాదు, సర్టిఫికేట్ రేపు పొద్దున ఇస్తారు. కుదరదు. సర్టిఫికేట్ ఇప్పుడే, అప్పుడు రాత్రి 12 అయింది. ఇప్పుడే ఇక్కడే కావాలి సర్టిఫికేట్. ఆవిడ రత్నారావు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, అతను కూడా ఐఏఎస్ ఆఫీసరు. ఇంతవరకు వచ్చారు కదా ఇచ్చేయండి అన్నాడు ఆయన కూడా. దాంతో సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ యుద్ధం అన్నది నాది ఫస్ట్ సినిమా నుంచి జరుగుతుందండి. జాతర దగ్గర 6 నెలలు ఉంది. ఎర్రమల్లెల సినిమాలో కట్ చేస్తాం, అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం బెదిరించారు. కానీ ఇదేంటంటే కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల పాలిటిక్స్ కాదండి. అది గమ్మత్ ఏమైందంటే సినిమాల్లో ఇట్స్ నాట్ పొలిటికల్ సినిమా, ఇట్ ఈస్ అసలు దానికి సంబంధించిన అభ్యుదయ భావాలు ఉన్న సినిమా అది. ఆ తర్వాత రెవల్యూషనరీ సినిమా అని అందరూ అంటామంటారు. విప్లవాత్మక సినిమా, ఏమేమి విప్లవాత్మకం, ఏమంత గొప్ప సినిమాలు తీసామని మేము. రంగా గారే మీకు కాల్ చేసి రమ్మనటం జరిగింది కదా ఈ సినిమాకి సంబంధించి. సినిమాకా? చైతన్య రథంది. అదేం జరిగిందంటే ఆయన విజయవాడ నుంచి బయలుదేరే ముందు చెప్పిన విషయం ఇది. డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం వెళుతున్నాము, 3 రోజులు అక్కడ ఉంటాము, డైరెక్టర్ దొరికితే ఓకే, దొరకపోతే మళ్ళీ ఈ ట్రిప్లో కాకుండా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో 3 రోజులు మళ్ళీ వేసుకుందాం అని చెప్పేసి అనుకుని వీళ్ళు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చి రావడం దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళారు. దాసనారాయణరావు దగ్గరికి వెళ్తే ఇలా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నానండి, నేను డైరెక్టర్ కోసం వచ్చానని చెప్పేసి అన్నాడు రంగా గారు. గురుగారు తనకి సినిమా ఇచ్చారేమో అని చెప్పేసి అనుకుని, ఓకే నాకు ఇప్పుడు చేయలేనండి, నేను ఒక 3 నెలలు వెయిట్ చేయాలి, నేను మీకోసం రాలేదండి. ధవళ సత్యం అంటే ఎవరు అన్నాడు. ధవళ సత్యం పేరు మీకు ఎలా తెలుసు అన్నాడు. అంటే అలా కాదు, మా కుర్రాళ్ళు అందరూ ధవళ సత్యం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మన సినిమాకి అని చెప్పేసి అందరూ చెప్పారు. పెట్టుకోకపోయినా ఆ ధవళ సత్యం అని అతడు ఎలా ఉంటాడో ఒకసారి చూస్తానండి, పిలిపించండి అన్నాడు. నాకు కబురు పెట్టారు. కబురు పెడితే నేను వచ్చి కలిసి ఈయన రంగా గారు తెలుసా నీకు అన్నాడు. తెలియదు అన్నాడు. రంగా గారు షాక్ ఒకసారి. నిజమా మీకు తెలీదా అన్నాడు. తెలియదండి. తెలియాలి నాన్న రూలా ఏంటి అన్నాడు. అబ్బో నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ ఇది కేసు అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే బాగానే ఉంది కానీ నాకు నిజంగా తెలియదండి అన్న. మీరు అబద్ధం ఆడతారని అనుకోనండి, ఎందుకంటే అలాంటి మాట ధైర్యంగా ఉన్నవాడికే వస్తుంది, అబద్ధాలు ఆడేవాడికి రాదు అది. ఎనివే నా పేరు రంగా, నేను సినిమా తీద్దాం అనుకున్నాను, మీరు ఆ సినిమాకి డైరెక్షన్ తీసి పెట్టాలి, చేస్తారా చేయరా. నాకు కథ ఏంటి అన్నది తెలియాలి కదండి అన్న. కథ ఏంట్రా, కథ లేదు కాదు గుడ్డు లేదు, ఒప్పుకో మిగతా విషయాలు తర్వాత చూద్దాం అంటే గురువు గారు. అంటే అలా కాదన్నయ్య, ఇప్పుడు మామూలు సినిమా అయితే పెద్ద ప్రాబ్లమే లేదు. బట్ ఆయన చెబుతుంది ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారి జీవిత చరిత్ర, తన చరిత్ర కలిపి ఇప్పుడు జరుగుతున్న కథలాగా సినిమా తీయాలి, సినిమా తీసి పెట్టండి అని అడుగుతున్నాడు ఆయన. అంటే అట్ ప్రజెంట్ పాలిటిక్స్ అట్ విజయవాడ తెర మీద తీసుకురా అని అడుగుతున్నాడు ఆయన. తీసుకురావాలంటే మరి నాకు పొలిటికల్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీని తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది దాంట్లో, అప్పుడు నేను తిట్టనంటాను కదా. ఎందుకు తిట్టు, డబ్బులు ఇస్తున్నాయి కదా అంటాడు. డబ్బులు ఇస్తే పని జరిగేది వ్యవహారం కాదండి ఇది. పోనీ డబ్బులు ఇచ్చేస్తే తిట్టడం మానేస్తారు మీరు. అలా కాదురా సత్యం, దాని పాలిటిక్స్ కూడా దీనికి ఎందుకంటే అన్నీ ఒకటేనండి. కాదండి కొంచెం టైం కావాలి నాకు, నేను పార్టీ వాళ్ళని అడుగుతాను, పార్టీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని నేను నా వెళ్ళి డెసిషన్ చెప్తానండి అన్న. రంగా గారు ఇమ్మీడియట్గా ఓకే అసలు ప్రాబ్లమే లేదు, మీరు ఎవరితో మాట్లాడాలి, మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో, నేను మాట్లాడబోనండి, మీరు వద్దండి నేనే మాట్లాడతాను. నేను వెళ్ళి అడిగాను, అదంతా డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి. ఆఖరికి గిరిప్రసాద్ గారు గో హెడ్ అని చెప్పండి. గో హెడ్ అన్న వెంటనే నేను మళ్ళీ మెడ్రాస్ తిరిగి వచ్చి రజనీ సినిమా చేస్తున్నానండి అని. ఏంట్రా ఒక సినిమా చేయటం కోసం ఇంతమందిని మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్లైట్లో అక్కడికి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్లో ఇక్కడ రావడం, ఏంట్రా ఈ గొడవ అంతా. అలా కాదండి, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలతో అదే ప్రాబ్లము. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఫర్దర్గా మనం పార్టీ బ్రాండ్ వేసుకుని తిరిగిన వాళ్ళు
ఆ బ్రాండ్ వేసుకుని సినిమాలు తీసిన వాళ్ళు, ఆ బ్రాండ్లో ఎర్ర జెండా పట్టుకుని సినిమా తీసిన వాళ్ళు ఉన్నట్టుండి జెండా వదిలిపెట్టలేం కదండి. అలాగే కరెక్టరా, నువ్వు కరెక్టరా సత్యం అన్నాడు. ఆయన అంత బాగా అప్రిషియేట్ చేసిన మనిషి రష్ చూస్తుంటే చైతన్య రథ అన్నపూర్ణ స్టూడియోలో అసలు ఆయన స్పెల్ బౌండ్ అయిపోయాడు. అంతే ఆ రాధా మర్డర్ అవన్నీ చూస్తుంటే ఆయన చూశాడు, జాగ్రత్తగా ఉండరా సినిమా ప్రివ్యూ అయిపోయిన తర్వాత, ప్రివ్యూ కాదు అని రష్ చూశాడు. చూసిన తర్వాత చూసిన సత్యం ఇట్రా అని అంటే ఇద్దరం కలిసి అలా బయటకు వెళ్ళా, జాగ్రత్తగా ఉండరా చూస్తే భరించలేరు, చెప్పలేము దొంగన కొడుకులు ఎప్పుడే ఏం చేస్తారేంటో, జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన నాకు జాగ్రత్త చెప్పాడు. ఆయన ఎందుకంటే ఎవరైనా అటాక్ చేస్తారేమో చేస్తారేమో. యాక్చువల్లీ అంతకుముందు జరిగినాయి అవి, బట్ నేనే పట్టించుకోలేదు. మీ మీద మధ్యలోనా, ప్రొడక్షన్ మధ్యలోనా లేకపోతే అటాక్ కాదు, డైరెక్ట్ అటాక్ కాదు, అటాక్ ప్లాన్ చేశారు. ఓకే. బట్ రంగా గారికి ఆయన ముందు ఎవడాగుతాడు. ఓకే. బట్ సెక్యూరిటీ విషయంలో చైతన్య రథం సినిమాకి ఒక పొలిటికల్ మీటింగ్ జరిగితే ఎంత సెక్యూరిటీ పొలిటికల్ పార్టీ పెడుతుందో అంత సెక్యూరిటీ ఇచ్చాడు మాకు ఆయన. ఓకే. అందుకే సినిమా బెజవాడలో తీసాం, అది మొత్తం సినిమా ఎక్కడెక్కడ ఏ జరిగినాయో అక్కడ తీసాం సినిమా. రాధా గారిని మర్డర్ చేశారు, మర్డర్ చేసిన చోట మర్డర్ తీసాం. ఓకే. ఇలాగా ఎక్కడెక్కడ ఇప్పుడు ఆ అన్నదానం జరుగుతుంది, అన్నదానాన్ని పాడు చేసిన చోట అన్నదానం పాడు చేసే సీన్ తీసాం. రిక్షా కార్మికులు కొట్టే సీన్ దగ్గర రాష్ట్ర కార్మికులు అలా తీసాం అనమాట. అదే సేమ్ లొకేషన్లో తీసాం. రైట్. అందుకే సినిమాలో ఎవరున్నారన్నది ఎవరు పట్టించుకోలేదు. ఓకే. సినిమాలో ఏముంది అనేది పట్టించుకున్నారు.